హాయ్ గైస్, ఈరోజు పాలక్ వెజ్ బిర్యానీ చేసుకుందాము. దానికి ముందుగా ఆనియన్స్, చిల్లీస్, పుదీనా, పాలకూర, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ అండ్ గీ కూడా వేసుకుంటున్నానండి. బిర్యానీ దినుసులు చెక్క, లవంగాలు, యాలుక అండ్ బిర్యానీ ఆకు, సాజీరా వేసానండి. అవి ఫ్రై అయ్యాక చేసేస్తున్నానండి. ఎల్లోస్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒక పావు టీ స్పూన్, బికాజ్ నేను చిన్న గ్లాస్ చేసి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసి ఒక 50% అయ్యాక వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నానండి. కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు, నేను పొటాటో వేసుకోలేదు. దాంతోపాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసేద్దామండి. అన్నంకి సరిపడా ఉప్పు, కొంచెం పెరుగు, 2 చుక్కల నిమ్మకాయ వేసుకున్నానండి. దీంట్లో వేసేసి కలిపేద్దాము. ఇలా ఆయిల్ తేలాక ఏ కప్పుతో బియ్యం తీసుకుంటున్నామో దాంతో 2 గ్లాసుల వాటర్ పోసానండి. వాటర్ బాయిల్ అయినప్పుడు రైస్ వేసేసుకుందాం. అన్నీ ఇంకిపోయాక సిమ్లో పెట్టేస్తున్నానండి. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేద్దాము. చూసాను కదండి, 10 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి మూసి పెడదాం. ఒక 10 to 15. చూసా కదా, ఎమ్మి పాలక్ బిర్యానీ ఈజ్ రెడీ విత్ రైతా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. బాయ్.